ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వీడియో ఆఖరిలో చెప్తాను. ఈ లోపల ఆయన ఎవరనేది మీకు తెలుస్తుందేమో చూద్దాం. 1950లో మన దేశానికి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి శకం ముగిసింది. ఆ తరువాత అదే సంవత్సరం తాత్కాలికంగా శ్రీ రాజగోపాల్చారి గారు ఆ స్థానంలో నియమించబడ్డారు. తరువాత 4 సంవత్సరాలు కైలాష్నాథ్ కతుజు గారి హయాం నడిచింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆయన యూపీ తొలి ముఖ్యమంత్రి. ఈ ఉత్తరప్రదేశ్ లో ఆయన తొలి ముఖ్యమంత్రిగా బలం బాగా పెరగటంతో కలత చెందిన నెహ్రూ ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు అదే హోంశాఖను అప్పగించారు. అంతకు ముందు పటేల్ గారి దగ్గర అణిగిమణిగి ఉన్న ఐపీఎస్లు ఈయన కాస్త మెత్తగా ఉండేసరికి ఆయన దగ్గర కాలర్ ఎగరేయటం మొదలుపెట్టారు. ఇది గమనించి ఆయన వెంటనే తన టీంలో ఉండే అధికారులను పిలిచి సుదూర ప్రాంతాల్లో ఉండే నేర సంబంధమైన ప్రమాదాల గురించి అడగటం మొదలుపెట్టారు. వాటి గురించి పెద్దగా అవగాహన లేక బిక్కచచ్చిపోయి ఆ ఐపీఎస్లు సమాధానం చెప్పలేక ప్రతిదానికి తెలీదు తెలీదు అని సమాధానం వచ్చేది. అప్పటిదాకా ఆయనను పెద్దగా లెక్క చేయని ఐపీఎస్లు అందరూ కూడా ఆయనతో మాట్లాడినట్టయితే ఏ ప్రశ్న అడుగుతారో అని మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఈ విధంగా ఆయన తన తెలివితేటలతో తన అజమాయిషీని నిరూపించుకున్నారు. మరి ఇప్పటిదాకా నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది. ఆయన మరి ఎవరో కాదు, ఉత్తరప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయిన గోవింద్ వల్లభ్ పంత్ గారు. ఈయన గురించి ఈ వీడియోలో కాకుండా అంతకు ముందే మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఫ్రైడే ఇలాంటి మరో గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.